మే 2 దేవుని వాక్య ధ్యానం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. మీకా 4:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృప వలన మరొక నూతనమైనటువంటి రోజుని మనం చూచే ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ప్రభువు మనకెప్పుడు మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మధ్యవర్తిత్వంలో మనము చాలా సేఫెస్ట్ ప్లేస్లో, అంటే మంచి స్థలముల యందు ఉంచేటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. నిజమే, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. ఆయన న్యాయము తీర్చే దేవుడు. చాలాసార్లు మనం చాలా విషయాలలో బాధపడుతూ ఉంటాం. అన్యాయం జరిగిందని, లేదా మనకున్న ఆస్తిపాస్తుల విషయంలోనూ, లేదా ఇంకా ఇతరితర సంగతులలోనూ మనకు న్యాయం జరగలేదని వాపోయే సందర్భాలు ఎంతో ఉంటాయి. ప్రస్తుతానికి నువ్వు అన్యాయము అవుతూ ఉండొచ్చేమో కానీ ప్రభు అంటున్నాడు, నీకు కలిగిన ఆ అన్యాయాన్ని బట్టి ఒకానొక రోజు నువ్వు న్యాయముగా ఉన్నతమైన స్థలముల యందు నిలబెడతారు. అలాంటి కృప ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఉదాహరణ యోసేపు. యోసేపు కుటుంబంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడో మీరు గమనించండి. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. తండ్రి ప్రేమించడం వలన అన్నలు అసూయపడి చంపాలనుకున్నారు. సరే, అక్కడ నుండి ఒక ఐగుప్తునికి అమ్మారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా అతన్ని మోసం చేశారు. అనేక రకాలుగా అతడు పోతీఫరు భార్య దగ్గర నుండి ఒక భయానకమైనటువంటి నిందను పొందుకుని శిక్షాపాత్రుడిగా మారాడు. ఇంత భయానకమైన పరిస్థితుల్లో కూడా అతడికి న్యాయం జరిగిందా? ఆ రోజుకి, ఆ క్షణానికి జరగలేదు, కానీ కొన్ని రోజులకి ఆ నింద ఆశీర్వాదంగా మారింది. ఆ రాజ్యమంతటికి రాజు తర్వాత గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. యోసేపు ఫలించని కొమ్మ అన్నారు. ఎక్కడుంది ఫలింపు? ఎక్కడ చూసినా ఇంటిలో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు. ఫలించడు కొమ్మ అన్నారు. ఎక్కడ ఫలించడు కొమ్మ అంటే ఏ రోజుకి ఆ రోజు ఫలించటం కాదు. నీవు ఎంతగా ఫలిస్తావంటే, యోసేపు ఫలించడు కొమ్మ అంటే ఈ లోకంలో అతడు కలిగిన అన్యాయాలకి, అతడు పొందుకున్న అవమానాలకి దేవుడు న్యాయం తీర్చి అతడు ఉన్నత స్థాయిలో పెట్టాడు. మహోన్నతమైనటువంటి దేవుడు గొప్ప స్థానాన్ని పరమ కనానులో, ఆ వాగ్దాన భూమిలో దేవుడు ఆయనకి గోత్ర స్థానం ఇచ్చాడు. యోసేపు గోత్రముగా అతనిని ఆ దేవుడు నియమించినట్లుగా మనం ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. యోసేపు గోత్రం. అసలు యోసేపు గోత్రం భూమి మీద ఎక్కడ మనకు కనబడదు, కానీ పరలోకంలో కనబడుతుంది. అది ఫలించడు కొమ్మ అంటే. ఈరోజు నువ్వు అన్యాయం కావచ్చు, నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడుతూ ఉండొచ్చు. నీ జీవితంలో దేవుడు ఫలించడు కొమ్మగా నిన్ను మార్చబోతున్నాడు. నీకు మధ్యవర్తి అయి ప్రభువే నీ పక్షాన వాదించబోతున్నాడు. నీకు న్యాయం తీరుస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా తోడుగున్నారు. నీ బిడ్డలను తండ్రి ఫలించడు కొమ్మగా, న్యాయముగా బిడ్డలను మధ్యవర్తి అయి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.